హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఉసిరికాయ పచ్చడిని చూపించబోతున్నానండి. ఉసిరికాయలు బాగా కడుక్కొని శుభ్రంగా గుడ్డతో తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. మనకు వ్యాధి నిరోధక శక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఈ ఆమ్ల పచ్చడిని ఇలా చేసుకోవడం తినడం వల్ల సంవత్సరం అంతా మనం తినచ్చండి. ఒక కప్పు ఆవాలు, తర్వాత అరకప్పు మెంతులు అండి. ఇలా కడాయి పెట్టేసి బాగా వేయించుకోవాలండి. చిటపటలాడేంత వరకు వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఈ ఆవాలు, మెంతులు వేయిస్తుంటే ఇంట్లో భలే మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఈ చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి ఈ ఉసిరికాయ ముక్కల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా మనం పెట్టే మసాలా అనేది ఈ ముక్కలకి బాగా పడుతుందండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఉన్నటువంటి ఆయిల్లో కొద్దిగా ఆవాలు, ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకుంటే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఎండుమిరపకాయలు కొరుక్కుంటూ ఇలా తిన్నామంటే తర్వాత వచ్చి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆవాలు అదే కప్పుతో ఒక అరకప్పు కారపొడి అండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. అందువల్ల కలర్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మా చెట్లలోటివే అన్నమాట. ఈ కారపొడి ఒక అరకప్పు సాల్ట్ అండి, అదే కప్పుతో కొలిచి వేసుకోవాలి. ఇవి మొత్తం ముక్కలు వచ్చి 1 కిలో ఉన్నాయండి. 1 కిలో ఉసిరికాయ ముక్కలకి ఒక అరకప్పు కారపొడి, అరకప్పు సాల్ట్ సరిపోతుందండి. తర్వాత వచ్చి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఆవాలు, మెంతుల యొక్క పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా యాడ్ చేసుకునే ముందు ఒక నిమ్మ చెక్క మొత్తం రసం పిండేయాలండి ముక్కల్లోకి. నిమ్మరసం వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఫైన్ పౌడర్ని ఇందులో వేసేసి మొత్తం ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ ఉసిరికాయని ఇలా తినడం వల్ల మనకి జుట్టు రాలడం అనే సమస్య అయితే ఉండదండి. చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కలుగుతుందండి. మంచి యాంటీబయాటిక్గా కూడా మనకు ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ తినడం వల్ల మనకి అస్తమానం, జలుబు, దగ్గు అనేటివి రాకుండా నివారిస్తుంది అండి. తర్వాత వచ్చి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. తర్వాత మనం పోపు పెట్టేసుకున్నటువంటి ఈ ఆయిల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత టేస్ట్ చూసినట్లయితే మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఆ మసాలాకి పట్టి ఊరుతుంది కదండి ఈ పచ్చడి మొత్తం. అందువల్ల మనకి కరెక్ట్ టేస్ట్ తెలియాలంటే ఒక 3-4 డేస్ తర్వాతనండి. ఈ ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాగా ఉందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.